మూమెంట్ ఆఫ్ ఎన్ యాక్టర్, నటుల కదలికలు. 3. గతి విన్యాసాల్లో లేక కదలికల్లో రకాలు, కైండ్స్ ఆఫ్ మూమెంట్స్. నాటక గమనం, డ్రమటిక్ యాక్షన్ వల్ల అన్ని గతి విన్యాసాలు లేక కదలికలు, మూమెంట్స్ ప్రేరణ పొందినప్పటికీ ఈ విలువైన సాధనాన్ని సంపూర్ణముగా తెలుసుకోవాలంటే వివిధ రకాల కదలికలు, మూమెంట్స్లను చూసి అనుకూలమైనవి గుర్తించాలి. ఆ నాటకకర్త నిర్ణయించిన గతి విన్యాసాలు లేక కదలికలు, ప్లే రైట్స్ మూమెంట్. ఈ రకమైన గతి విన్యాసాలు లేక కదలికలు, మూమెంట్స్ ముందుగా నాటక రచయిత సూచిస్తాడు. నాటక ప్రతికి ప్రధానముగా కావలసినవి ఏమిటో వాటిని ఆలోచించి రాస్తాడు. ముఖ్యముగా ఇవి ప్రవేశ నిష్క్రమణలు, ఎంట్రన్సెస్ అండ్ ఎగ్జిట్స్. రచయిత నిర్ణయించిన కథ జరిగే ప్రదేశానికి సంబంధించిన కొన్ని కదలికలు. ఇవి నాటక గమనానికి కావలసినవి. ఆ ప్రదేశంలో కార్యకలాపాలు తప్పక జరగవలసినవి సూచిస్తాడు. ఉదాహరణ, నటుడు నిచ్చెన మీద ఎక్కి అక్కడున్న మెషిన్ గన్తో కాల్చాలి అంటే రచయిత ఇక్కడ స్థలాన్ని, నటనలను నిర్ణయించాడు. అందుచేత నాటకకర్త నిర్ణయించిన కదలికలు, ప్లే రైట్స్ మూమెంట్స్ నటుడు ప్రదర్శిస్తాడు. నటులు నృత్యాలు చేయాలన్నా, ఆట ఆడాలన్నా కదలికలు, మూమెంట్స్ కావాలి. మిలిటరీ పెరేడ్లో పాల్గొనాలన్నా, ద్వంద్వ యుద్ధం చేయాలన్నా, నేల మీద పడిన మణులు వెదకటానికి మోచేతుల మీద, మోకాళ్ళ మీద పాత్ర పాకటం ఆదేశాల మేరకు అలా చేయటం జరుగుతుంది. ఇవి అన్నీ నాటకర్త నిర్ణయించిన కదలికలు, ప్లే రైట్స్ మూమెంట్స్. వీటిని మీరు గమనించవచ్చును. ఈ కదలికలు, మూమెంట్స్ అన్నీ కూడా వాటి అవసరాలను బట్టి చేయటం జరుగుతుంది. ఏమైనప్పటికీ ప్రవేశ నిష్క్రమణలకు తప్ప చాలామంది రచయితలు కనీసము ఇటువంటి సూచనలు ఇస్తుంటారు. గమనిక, నటాలి ప్రచురణ నాటక రచయిత కావటం ఎలా, అందులో ఈ వివరాలు ఉన్నాయి. డాక్టర్ అత్తిలి కృష్ణారావు రచించి దర్శకత్వం వహించిన వీధి నాటకం యోగ సంధ్య రంగస్థల కళల శాఖ విశ్వ కళా పరిషత్ ఆధ్వర్యంలో జరిగింది. ఎస్ఐ పాత్ర నేను. స్కూటర్ మీద ప్రవేశం. కథకు కావలసింది రచయిత నిర్ణయించింది. వీధి నాటకం కాబట్టి స్కూటర్ వాడటం జరిగింది. నేను రచించి ప్రదర్శించిన గ్రహణం విడిచిన పూర్ణిమ నాటకంలో పూర్ణిమ భర్తను ఎదిరించి తాళిని త్రెంచి భర్తపై విసిరివేసి బంధాన్ని తెంచుకొని స్వేచ్ఛగా బయట ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. ఇది రచయిత వ్రాసిన కదలికలు. అలాగే అదే నాటకంలో భార్యాభర్తలను పోలీసులు బెదిరించి లాఠీ జులిపించి బయటికి వెళ్ళాడు. ఇది రచయిత రాసినది. నేను రచించి ప్రదర్శించిన కనబడుటలేదు అక్షరజ్యోతి బాల కార్మిక నాటికలో రచయిత పాటలు రచించటం జరిగింది. దీనికి నృత్యాలు ఉంటాయి. ఇవి కూడా రచయిత నిర్ణయించినవే.
గమనిక: కనబడటం లేదు నాటిక ప్రదర్శన వివరాలు నటాలీ ప్రచురణలో చూడవచ్చును. మరికొన్ని విషయాలు మరో భాగంలో